టాలీవుడ్ హీరోలందరూ ఇప్పుడు రూరల్ బ్యాక్డ్రాప్ సినిమాలే చేస్తున్నారు. రా అండ్ రస్టిక్ రగడ్ లుక్లా సినిమాలు చేసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నమాట. ఎందుకనంటే రూరల్ బ్యాక్డ్రాప్ ఉన్న సినిమాలు కాసుల వర్షం కురిపిస్తున్నదని మన దర్శక నిర్మాతల సైతం ఇక వీళ్ళు మన మనుగడకి గుర్తు చేసే పల్లెటూర్లకు సంబంధించిన కథలను ఎంచుకొని బలమైన కంటెంట్ని రాసుకొని మరీ చేస్తున్నారు. ఇక ఈ లిస్టు కనుక చూసుకుంటే పెద్దగానే ఉన్నదండోయ్. ప్రస్తుతం విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చేస్తున్నాడు. ఇక దీంట్లో నేహా శెట్టి ఊరమ్మాయి లెక్క మంచి యువరాణి లెక్క కనిపిస్తున్నది. ఇక ఈ డైరెక్షన్ ఎవరు వహిస్తున్నారు అని అంటే కృష్ణ చైతన్య వహిస్తున్నారు. ఇక టైటిల్కి తగ్గట్టునే గోదావరి జిల్లాలో జరిగే కథ లెక్క కనబడుతున్నది. ఇక ఇది చూస్తుంటే విశ్వసనీయ వర్గాల ప్రకారం సమాచారం ఏంది అని అంటే చీకటి ప్రపంచంలో ఒక సామాన్యుడి స్థాయి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన ఒక వ్యక్తి గురించి ఈ కథ రా అండ్ రస్టిక్గా ఉండబోతున్నది అని అంటారు. ఇక దీంట్లో విశ్వక్సేన్ లుక్ చూస్తే ఊర మాస్ లెక్క అదరగొట్టేసిండు అనుకోండి. ఇక అట్లనే రామ్ చరణ్ బుచ్చిబాబు సైనా డైరెక్షన్లో వస్తున్న సినిమా కూడా RC16 అని ప్రకటించారు. ఇక ఇది కూడా రూరల్ బ్యాక్డ్రాప్లా ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా అంట. ఇక దీంట్లో చెర్రీ ఉత్తరాంధ్ర లుక్లా ఊర మాస్ లెక్క రా అండ్ రస్టిక్లా కనిపించబోతున్నాడంట. ఇక గతంలో చూసుకుంటే చెర్రీ రంగస్థలం అనే సినిమాలో ఊర మాస్ లుక్లా కనిపించిండు, మస్తుగా నటించిండు కూడా. ఇక అది కూడా రూరల్ బ్యాక్డ్రాప్లోనే వచ్చింది. ఇక దానికి కూడా 200 కోట్ల పైగా వసూలు సాధించింది, ఎన్నో రికార్డులను కూడా సృష్టించింది. ఇక ఇప్పుడు ఇన్నాళ్లకు అదే తరహాల పల్లెటూరి బ్యాక్గ్రౌండ్లో నటిస్తున్నాడు. ఇక మన విజయ్ దేవరకొండ గురించి చూసుకుంటే కూడా విజయ్ దేవరకొండ దిల్ రాజు ప్రొడక్షన్లో లార్జర్ దెన్ లైఫ్ అని రూరల్ యాక్షన్ డ్రామా ఒకటి చేస్తున్నారంట. ఇక అట్లనే ఈయన పుట్టినరోజు సందర్భంగా కూడా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఇంకో సినిమాని ప్రకటించారు. అది కూడా 18వ శతాబ్దానికి సంబంధించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా అంట. ఇక ఈ రెండు సినిమాలు కూడా విజయ్ దేవరకొండ మునిపెన్నడి చేయని జానర్లలో చేస్తున్నాడంట. మునిపెన్నడి కనిపించని లుక్ లెక్క కనిపిస్తున్నాడంట. ఇక మన జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న సినిమా దేవరా అని మనకు అందరికీ తెలిసిందే. ఇక దీని బ్యాక్డ్రాప్ కూడా కోస్టల్ బ్యాక్డ్రాప్లో ఉండబోతున్నదంట. సముద్ర తీరాలలో జరిగే కథల ఇక అక్కడికి దగ్గరలో ఉన్న గ్రామాలలో ఇది తీస్తున్నారంట. ఇక దీంట్లో మన ఆల్రెడీ ఎన్టీఆర్ లుక్ చూసినాం కదా, అదిరిపోయింది అసలు, రక్తపాతం అన్నట్టుగా ఊర మాస్ లుక్లో వేసిండు. ఇది కూడా రా అండ్ రస్టిక్గా ఉండబోతున్నదంట. ఇక అట్లనే అల్లు అర్జున్ సినిమా కూడా మనకి ఆల్రెడీ ఇంతకు ముందుకే పుష్ప ది రూల్ అనే సినిమా వచ్చేసింది. ఇక అది కూడా రూరల్ బ్యాక్డ్రాప్ కాబట్టి ఇప్పుడు దానికి సీక్వలే పుష్ప ది రూల్ కూడా రాబోతున్నది అనమాట. ఇక అది కూడా శేషాచలం అడవులలో గంధపు చెక్కల స్మగ్లింగ్కి సంబంధించిన కథ కాబట్టి రూరల్ బ్యాక్డ్రాప్కి సంబంధించిన కథ అని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో శ్రీవల్లి కూడా గ్లామరస్ రోల్ కాకుండా గ్లామరస్ అమ్మాయి కన్నా రగడ్ లుక్లా కనిపించింది, రా అండ్ రస్టిక్ లుక్లా కనిపించింది. ఇక సుకుమారి ఈ సినిమాతో ఏ రేంజ్ రికార్డ్ని సృష్టించిండో మనకు తెలిసిందే కదా. ఇప్పుడు దీని సీక్వెల్ కూడా అదే రేంజ్లో ఉండబోతున్నదని అందరూ జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నమాట. ఇక మన ప్రభాస్ విషయానికి వస్తే మాత్రం ప్రభాస్ మారుతి డైరెక్షన్లో వచ్చే సినిమా రాజాసాబ్. ఇక దీంట్లో టైటిల్ అనౌన్స్మెంట్ అప్పుడే ప్రభాస్ లుక్ అయితే అదరగొట్టేసిండు. ఒక పల్లెటూరి కుర్రాడు లెక్క ఆ లుంగిని కట్టుకొని రా అండ్ రస్టిక్ లెక్క కనిపించిండు. ఇక ఇది కూడా ఒక రూరల్ రొమాంటిక్ కామెడీ హారర్ ఎంటర్టైనర్ లెక్క ఉండబోతున్నది అన్నమాట. ఇక మన వెంకీ అనిల్ రావిడిపూడి మూడో సినిమా కూడా రాబోతున్నదంట. ఆల్రెడీ ఇక వీళ్ళిద్దరూ హ్యాట్రిక్ కొట్టడానికి డిసైడ్ అయిపోయారు అనుకుంటా. ఇక అందుకే ఈ సినిమా కూడా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లెక్క ఉండబోతున్నదంట. ట్రయాంగిల్ కామెడీ థ్రిల్లర్ లెక్క ఉండబోతున్నదంట. ఇక ఈ సినిమాలో కూడా విలేజ్ బ్యాక్డ్రాప్లో రూరల్ బ్యాక్డ్రాప్లో జరగబోతున్నదంట. ఇక అట్లనే మన నాగ చైతన్య విషయానికి వస్తే కూడా ఆయన చందు మొండేటి డైరెక్షన్ తండేల్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీంట్లో మన సాయి పల్లవి నటిస్తున్నది. ఇక సాయి పల్లవి వేసిన సినిమాలు ఎట్లుంటాయో తెలుసు కదా. ఇక దీంట్లో కూడా సాయి పల్లవి తీరు చూస్తుంటే మంచి ఊర్లో పల్లెటూరులో పెరిగిన అమ్మాయి లెక్క కనబడుతున్నది. ఇక ఈ సినిమా కూడా మత్స్యకారుల జీవితం మీద ఆధారపడి ఉంటుందంట. అది కూడా శ్రీకాకుళం జిల్లాలో జరిగే శ్రీకాకుళం యాసలో ఉండబోతున్నదంట. ఇక దీంట్లో బోట్ నడిపించే తండేల్ కుర్రాడ్ లెక్క మన నాగ చైతన్య రస్టిక్ అండ్ రగడ్ లుక్లో కనిపించబోతున్నాడు. ఇక మొత్తం మీద మన రూరల్ బ్యాక్డ్రాప్ మీద మన టాలీవుడ్ హీరోలు మాట్లాడనమాట. ఇక ఈ సినిమాలో కూడా అన్ని మంచి కాసుల వర్షం కురిపించాలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం.